డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో? అంటే ఎవరి వ్యూ వాళ్ళది ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాకు నచ్చింది. రాజాసాబ్ 2 కూడా ఉంది కదా? రాజాసాబ్ 2 ఉంది అన్నారు, బట్ అది ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మారుతి దగ్గర నుంచి, దీనికి మించి ప్రభాస్ దగ్గర నుంచి. అంటే చాలా మంది మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం సాయంత్రం అని అంటున్నారు, మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం బిల్లాకి అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అది ఇంకా అంతవరకు నేనేం చెప్పలేను, వాళ్ళది ఇంకా ఫ్యాన్స్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ గా చూసాము ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో. అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది, బాగా చూపించారు. ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్లో అందరికి నచ్చుతుందా? అందరికీ నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు, బట్ మాకు అయితే నచ్చింది. మేము ఎంటర్టైన్ చాలా 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్ లో ఉన్నాడమ్మా. వింటేజ్ ప్రభాస్ కంపల్సరీ, వింటేజ్ ప్రభాస్ చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి వ్యూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సీన్ ని చాలా మంది ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో, మరి సినిమాలో ఎలా? బాగుంది సినిమాలో క్రొకడైల్ సీన్ చూడ, అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే వర్తే అంటారా? ఓల్డ్ మ్యాన్ లేదు, పార్ట్ 2 ఉందేమో మేబీ సస్పెన్స్. యాక్షన్ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు, ఇలా మూవీస్